రేణిగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న ఇండియన్ పెట్రోల్ బంకులో పెట్రోల్లో నీళ్లు రావడం కలకలం రేపింది. వడియారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ద్విచక్ర వాహనం మొరాయించింది. పెట్రోల్ బండిలో నుంచి తీయగా కల్తీ పెట్రోల్ అని తేలింది. దీనిపై పెట్రోల్ బంక్ యాజమాన్యం నోరు మెదపడం లేదు. అక్కడికి వచ్చిన కస్టమర్లు కూడా ఇదే మాట చెబుతున్నారు. పెట్రోల్ పంపులో సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏమైంది? పెట్రోల్ రారు. ఇప్పుడు బల్లి పెట్రోల్ తీద్దామంటే వద్దంటారు. తీయరా నువ్వు ఎందుకు తీస్తారన్న? వాళ్ళు తప్పు కదా, తప్పు లేకపోతే ఎందుకు తీస్తారు? తప్పు ఉంటే తీయరు, తప్పు లేకపోతే తీస్తారు. ఎంతమంది ఉన్నాము, ఎందుకు తీస్తలేమో లేదు. ఎందుకు తీయమని మీరు ये तो हम तो मिला के लाए, सही बात आप बोले ना, हम मिला कर आए होंगे बोल क्या बोले ना, सही। अभी तो गाड़ी सामने ही है ना, इसको से निकाल ना बोले होगा बंडला गाड़ी में पूरा ने चला एक्टिवा वाला 5.5 लीटर पेट्रोल ऑलरेडी దాని వల్ల పెట్రోల్ ఉంటుంది. 350 3 లీటర్ల పెట్రోల్ ఉంది. లాస్ట్ ఫైనల్ మీరు ఏమంటారు సార్? నువ్వు చూడు కావాలని నువ్వు కొట్టేసుకోండి. నేను పట్టిస్తాను ఉన్నాయి. కెమెరా ఉంది కదా, ఓపెన్ చేయి. కెమెరా రికార్డింగ్ ఎట్లుంటే చూపిస్తా. నువ్వు అదంతా వదిలేస్తా, అదంతా వదిలేస్తా. నువ్వు కెమెరా ఉంది కదా, నువ్వు కూడా నా కెమెరా రికార్డింగ్ చూపిను. నా కెమెరా రికార్డింగ్ నువ్వు చూపి, సేమ్ చూపినావు. నేను ఇస్తాను, చూపి. నా బండి వచ్చిన దాన్ని నీకు కనిపిస్తుంది కదా. నేను దొంగనా నువ్వు దొంగనా తెలిసిపోతాయి కదా. కార్లు కార్ తిన్నావంటే అంతే మరి. బండ్లు ఇంజన్ మూసుకుంటాయి, లక్షల బండ్లు ఒక్కొక్కడు. పెట్రోల్ చూపి ఫస్ట్ హాఫ్ లీటర్ పెట్రోల్ చూపిస్తే 0% వాటర్. ఆల్రెడీ కెమెరాలు కెమెరాలు లేవంటే నాకేం సంబంధం. నా బండి నీ దగ్గరకు వచ్చిందా రాలేదా నాకు అది చెప్పి. నా బండి వచ్చిందా రాలేదా? నువ్వు నీ ట్యాంక్ అంటే సంబంధం లేదు. నా బండి నీ పంపుకి వచ్చిందా రాలేదా అది చెప్పి నాకు. పంపు నీ ట్యాంక్ అది కాదురా. మన బండి వచ్చాడు చూపిస్తామని నీ దగ్గర రికార్డ్ ఉంది కదా, అది ఓపెన్ చేయమని ఎందుకు చూపిస్తా మనం? నీకెందుకు భయం మరి? నీకు ఏముండరు అంటే ఏదో బంకు అంటే నామకే ఇండియన్ ఆయిల్ వేసుకున్నావా? నేను కూడా వేసుకున్నా, పెయింట్లు వేసుకుని ఏదో బంకు వేస్తా, నీళ్ళు అమ్ముతాం, మళ్ళీ తీసుకుంటాను. చెప్పు. అలాగే బండి మళ్ళీ వాళ్ళకి పెట్రోల్ హాఫ్ లీటర్ తీయద్దున్నా, నేను తీస్తాను. ఎందుకు పొద్దున చెప్పు. అంటే పంపు ఉందిరా, ఎట్లకే నీటికే వేస్తారు మన వాళ్ళు. అయిపోయింది ఇలా కొట్టుకొట్టాడితే కరెక్ట్ అవుతా మీ గవర్నమెంట్ అంటారు. ఎన్నిసార్లు అడిగినా అట్లా చేద్దన్నా. కొందరు దూరం పోతూ ఉంటారు. దగ్గర ఉందని వస్తున్నా, దగ్గర ఉందని. మా తమ్ముడు పెట్రోల్ అయితే మేము కూడా రాకపోతే మళ్ళీ 0 కొట్టు. వస్తుంది ఇలా జీతాలు ఎంత ఉంటాయి? 3000 4000 ఉంటాయి. కానీ నీకే నచ్చేటి 9000 8000 తెగిపోతుంది. చాలా కాకపోతే బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకుంటే వేరేటోడు నింపుకుంటాడు. ఇదేందా దొంగ పూకి? మేము కూడా అన్నం తింటున్నాం, గడ్డి తింటలే, పీ తింటలే. అన్నం తిన్నట్టు ప్రయత్నించారు ఓడే గారు. ఇది జావా ఆర్టీసీ బట్టి వాళ్ళు నడిపిస్తుంది, లేకపోతే వేరే మన ప్రైవేట్ వ్యక్తులకు ఉంటే వాళ్ళకి. అరే ఓ ఆర్టీసీ అయితే ఆర్టీసీ నడిపించుకోవాలి, ఒక నిజాయితీతో నడిపించుకోవాలి. సాధారణ లేకపోతే బంద్ చేసుకోవాలి. నిజాయితీతో నడిపిస్తారు. ఏది నీళ్ళు కలుపుడా? అది ఎట్లా మిస్టేక్ కావాలని ఎవరు కలుపుతారు? అది ఎట్లా మిస్టేక్ అయిందో. ఇట్లా ఎన్ని రోజుల కూడా చేస్తున్నారు, అన్ని ఎన్ని రోజుల కూడా చేస్తున్నారు వీళ్ళందరూ.
అరే ఒక్కొక్కడు పొద్దుగాల పోతే సాయంత్రం వచ్చే వరకు 400 పడుతుంది ఆ కైకి. ఆ కైకిలో 100 రూపాయలు పెట్రోల్ పోసుకొని నువ్వు ఇంజన్లో పెట్రోల్ అందులో పోస్తా ఇంజన్ మూడో ఇస్తే వాడు ఏం లాభం, వాడు ఎట్లా పడతాడు మిడిల్. అలా ఫీడ్ ముందే చేసుకుంటారు వీళ్ళు, అట్లా కూడా ఉంటుంది దొంగతనం. అలా ఫీడ్ చేసుకుంది 100 ఫీడ్ ఉంటుంది, కానీ పోసేది మాత్రం 90 రూపాయలే పడుతుంది అట్లా. నాకు తెలియదా, మా బావ కూడా చేసిండు పెట్రోల్ పంపులో. ఇంకా వీళ్ళకి అప్పుడు నీకు సెక్యూరిటీ ఏముంది? నీకు ఐడి కార్డు ఉండాలి, యూనిఫామ్ ఉండాలి, నీకు సెక్యూరిటీ ఏముంది? ఆధార్ కార్డు ఉండాలి. మళ్ళీ పోనీ ఏదో మాకు ఇక వేరే పని కాదు. వేరే పని చాలా కాదు. ఆ వైపు ఇంకో 4 వస్తారు, దొంగ పుకాలు వచ్చి 4 పిల్లలు వస్తున్నారు.